వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. గుంటూరులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు అలాగే 21వ తేదీ ఆదివారం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలపై దృష్టి సారించి 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు. 30 ఏళ్లలోపు నిరుద్యోగులు ఈ శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 200 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, శిక్షణ ద్వారా మంచి మార్గదర్శకత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. గత 6-7 సంవత్సరాల నుంచి మనం విశ్లేషణ చేసినట్లయితే పొందలేకపోతున్నాం అనే భావన. దీంట్లో మనం కూడా షేర్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రారంభించారో దాంట్లో మేము సైతం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాంది పలకాలి. ఈ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైతే రూరల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యూత్ వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉండాలి, ఆ సిలబస్ని ఏ రకంగా ఉపయోగించాలి, వాటి ద్వారా వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెలు, రీజనింగు, అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటేషను ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఈ రోజున ప్రిలిమినరీ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒక అవగాహన వస్తుంది, ఒక ఆలోచన పెరిగేది, ఏమిటి ఇక్కడ చేయబోయేది, ఏం చేయబోతా ఉన్నారు, ఎవరెవరు చేయబోతా ఉన్నారు, ఇక్కడ సరైన శిక్షణ దొరుకుతుందా లేదా అనే భావనకి లోను కాకుండా, కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా ఉండేదానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకూరులో గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, కాశీ రవీంద్ర మాస్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ డిఓ కె సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో ఎవరు ఉన్నత స్థాయికి ఎదిగినా అది ఉపాధ్యాయుల విజ్ఞానం వల్లనేనని అన్నారు. అనంతరం 11 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలు స్మరించుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్ గారు మా విలేజ్లో మా గ్రామానికి వచ్చి మా పిల్లలకి విద్య నేర్పుతున్న ఉపాధ్యాయులు గౌరవించుకోవడం, సత్కరించుకోవడం అనేది మాకు ఎంతో కార్యక్రమాన్ని చేసిన పోలేకూరు గ్రామ సర్పంచ్ గారికి ఉపాధ్యాయుల తరఫున ఒక చిన్న సన్మానం, చిన్న కార్యక్రమం. పోలేకూరు గ్రామంలో సర్పంచ్ గారి యొక్క అధ్యక్షతన ఆధ్వర్యంలో మరి ఈ పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు, ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉందండి. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మరి మన ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం అనేటువంటిది చాలా విశిష్టమైన విషయం అండి. ఈ విషయంలో మరి పోలేకూరు సర్పంచ్ గారు ముందంజ వేసి మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి చేసి అందరికీ సన్మానించినందుకు చాలా సంతోష కార్యక్రమం ఉంది. మరి చాలా వరకు చాలా చోట్ల ఈ కార్యక్రమాలు అంత ఉత్సాహంగా జరగకపోవచ్చు. అది టీచర్స్ డే అనేటువంటి స్కూల్లోనూ జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇది చేయడం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉందండి. వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వడ్డమాను వీరశేఖర్ మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా అందించాలని, యూరియా మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు, పాక్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక ధరలకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు యూరియా ఎలాంటి కొరత లేదని చెప్తా ఉంది. పోయిన సంవత్సరం కావాల్సినంత సఫిషియెంట్ యూరియా ఉన్నది, కానీ ఈ సంవత్సరం వచ్చేది మాత్రం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికే వరి పంటలు నాటేసుకున్నప్పటికీ సరైనటువంటి యూరియా అందినటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు పంపించినటువంటి దాంట్లో కూడా యూరియా కూడా 80% బ్లాక్ మార్కెట్ తరుగుతూ ఉంది. కేవలం 20% మాత్రమే ఈరోజు పరపతి సంఘాలకు అంతా ఉంది, రైతు సేవా కేంద్రాలకు వస్తాను తప్ప 80% లేదు.
మరి ఈ ఉన్నటువంటి యూరియాను కూడా కూటమి ఉన్నటువంటి ప్రభుత్వం పోటాపోటీగా ఆ నాయకులు తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఒకవైపు మీరే బ్లాక్ మార్క్ సృష్టిస్తున్నారు, మరి రైతులకు ఏమాత్రం ఈరోజు యూరియా కానీ ఎరువులు కానీ అందనటువంటి పరిస్థితి. మరి ఈరోజు బ్లాక్ మార్కెట్లో కూడా కేవలం యూరియా బస్తా వచ్చేసి 260 రూపాయలు ఉంటే 300-400 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళపైన ఎందుకు క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చెప్పేదానికి ఆచరణ వచ్చేసరికి చాలా తేడా ఉంది. కేవలం సమీక్షలతో పాటు మాత్రమే చేసుకుంటూ పోతే సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి. ఇది యూరియా మొత్తం పెద్ద ఎత్తున మాఫియా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి, వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా వచ్చేటువంటి వస్తున్నాయని చెప్పంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ వచ్చేటివి కూడా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి, అదేవిధంగా రైతు కడప జిల్లా బద్వేల్లో దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేసు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. దివ్యాంగులకు ఉచిత బస్సు పాసులు మంజూరు చేసి అన్ని సర్వీసులు అనుమతించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్త్రీలకు ఉచిత ప్రయాణం ఇస్తూ దివ్యాంగులను విస్మరించడం సరైంది కాదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4% రిజర్వేషన్ అమలు చేయాలని, బస్టాండ్లో ర్యాంపులు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలు పరిరక్షించకపోతే పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. బద్వేల్ ఏపీఎస్ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ ఉచితమైనటువంటి ప్రయాణం కల్పించాలి. దానికి గుర్తింపుగా ఉచితమైనటువంటి బస్ పాసులు ఇవ్వాలి. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో మరి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ 4% రిజర్వేషన్ ప్రకారం మరి భర్తీ చేసి బ్యాక్లాగ్ కింద వారిని గుర్తించాలి. దివ్యాంగులకు బస్ పాస్ సౌకర్యాలను ఇక్కడ వచ్చేటువంటి వాళ్లకు సమాచారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత డిఎం గారికి ఉంది. బద్వేలు ఆర్టీసీ డిపో పరిధిలో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే దివ్యాంగులు కోరుకున్నటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఎలా అయితే ఏర్పాటు చేసిందో దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే వాళ్ళకు వచ్చేటువంటి పింఛన్తో అడపాదడపా వాళ్ళ కుటుంబాలు జరుపుకునేటువంటి పరిస్థితి. మరి దాంట్లో ఆ దివ్యాంగులకు పాస్ ఇవ్వాలంటే సగం డబ్బులు తీసుకుంటా ఉంది ఆర్టీసీ ప్రభుత్వం. ఇవాళ ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా దివ్యాంగులకు వాళ్ళకు రూములు కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే దివ్యాంగులు నడవలేనటువంటి వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళ పరిస్థితి మనం ఇవాళ ఏలూరు పవర్పేట ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం నేత సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్ విడి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి బలరాం, జిల్లా కార్యదర్శి ఏ రవి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏచూరి జాతీయోద్యమ భావాలు కలిగిన మహనీయుడు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా విశిష్ట స్థానం సంపాదించారని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్క్సిస్ట్ యోధుడిగా ఆయన పనిచేశారు. చనిపోయిన అనంతరం కూడా ఆయన భౌతిక దేహం ప్రజలకి, వైద్య విద్యార్థుల యొక్క పరిశోధనకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి ఆయన భౌతిక దేహాన్ని ఇచ్చారు. సీతారాం ఏచూరి గారు మన భారత జాతి, తెలుగు జాతి గర్వించదగ్గ ముందు బిడ్డల్లో ఒకరు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జాతీయోద్యమ ప్రభావం, స్వాతంత్రోద్యమ ప్రభావం, జాతీయ భావాలు, దేశభక్తి భావాలు ఉన్నటువంటి కుటుంబంలో సీతారాం ఏచూరి గారు జన్మించారు. విద్యార్థిగా ఉండగానే ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు పోవాలి, ఈ సమాజంలో ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని ఉన్నతమైనటువంటి ఆశయానికి ఆయన తన కర్తవ్య దీక్షని ఉన్నారు. హైదరాబాద్ లో, కాకినాడలో అనేక ప్రాంతాల్లో చదువు తర్వాత ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. విద్యార్థులందరి యొక్క మన్ననలతో ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి తెలుగువాడిగా, విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 3 టర్ములు
పనిచేశారు. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ నాయకులతో సమావేశమైన పరిశీలకులు కిమిడి నాగార్జున బుధవారం అనంతపురంలో జరగబోయే కూటమి భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు భారీగా హాజరు కావాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నేతలు పాల్గొననున్న ఈ సభలో 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. అన్ని వర్గాల బాసటగా నిలిచిన కూటమి పాలనను ప్రజలు ముందుంచడమే లక్ష్యం. అదే రకంగా నియోజకవర్గాన్ని చూసుకుంటా ఉన్న ధర్మతేజ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులకు, స్టేజ్ ముందున్నటువంటి నాయకులకు, మహిళలకు, కార్యకర్తలకు, యువకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. అయ్యా, అనంతపురం జిల్లా మొట్టమొదటిసారిగా రావడమే జరిగింది. మరి ఈ జిల్లాకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మొదటగా తెలియజేస్తా ఉన్నా. అలాగే రెండో విషయం, ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం అయిందండి. ఈ సంవత్సర కాలంలో కూడా మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో అందులో 80% ఆల్రెడీ పూర్తి చేయడం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సోదరులు, మరి ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటా ఉన్నటువంటి ధర్మతేజ గారికి, అదే రకంగా సభాధ్యక్షత వహిస్తా ఉన్న ధనంజయ్ గారికి, స్టేజ్ మీద ఆసీనులైనటువంటి నాయకులకు, స్టేజ్ ముందున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. అయ్యా, ప్రసంగం ప్రారంభించే ముందు ఒక 2 సంతోషకరమైన విషయాలు చెప్తా, నాకు ఆనందం కలిగించిన విషయాలు. ఒకటి, అనంతపురం రావడం ఇదేనా మొదటిసారి. అనంతపురం ఇప్పుడు కూడా సినిమాల్లో చూడటమే తప్ప. చిత్తూరు జిల్లా కుప్పం మార్కెట్ యార్డులో మీడియా సమావేశం. ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు మాట్లాడుతూ రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. 28 లక్షలతో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ను సీఎం చంద్రబాబు కేటాయించారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, మార్కెట్ యార్డులో నాణ్యమైన మందుల పంపిణీతో పాటు అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తీసుకురండి, మీకు పక్కన వీకోట కంటే కూడా బాక్స్ మీద 10 రూపాయలు 20 రూపాయల రేటు మేము ఎక్స్ట్రా ఇచ్చి మేము మంచి బయర్స్ తో మీకు సపోర్టింగ్ గా ఉంటాము. అన్ని విధాలుగా తొందరలోనే మనకి ఇక్కడ మెడిసిన్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ కూడా మార్కెట్ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న 3 days 4 days బిఫోర్ మనకి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా శాంక్షన్ చేశారు. 28,75,000 29 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లో ఏమంటే, మనమున్న మట్టిలో 1 ఏకర్లో 10 చోట్ల 1 ఫీట్ తీసి ఆ మట్టి తీసుకొచ్చి 10 చోట్ల ఏకర్ నుంచి దాన్ని 8 భాగాలు చేసి దాంట్లో ఒక శాంపుల్ తీసి దాన్ని టెస్ట్ చేసి ఆ సాయిల్ కి ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది అనేది వితిన్ 24 hours లో ఇవ్వాలని సార్ ఆదేశించడంతో సార్ కూడా అడా ద్వారా డబ్బులు పంపించారు. ఆ శాంక్షన్ కూడా వచ్చింది. తొందరలో అది చేస్తున్నాం. ఆ 24 hours లో అదే రిపోర్ట్ ఇస్తాం. ఒకవేళ నేను అనుకున్న పంటే కావాలంటే ఆ సాయిల్ టెస్ట్ చేసి ఆ పంటకి ఏ మందులు అయితే అవసరమో అది మనం ఏవో ద్వారా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ద్వారా మేమంతా హెల్త్ కార్డు కూడా రిలీజ్ చేస్తామని మరొకసారి రైతులందరికీ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రైతులకి బాధ్యత మేము 100% చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మన మార్కెట్ యార్డ్ కుప్పాన్ని మీ సహాయ సహకారాలతో, మీ కోఆపరేషన్ తో ముందుకు తీసుకెళ్తామని మరొకసారి ప్రామిస్ చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు. నిర్మల్ జిల్లా సిద్ధాపూర్ సోఫీనగర్ సర్వే నంబర్ 242లోని ఇబ్రహీం చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. 38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును కొంతమంది అక్రమంగా పూడ్చేస్తుండటంతో చెరువు పరిమాణం తగ్గిపోతుందని, ఇది పర్యావరణానికి, ప్రజల నీటి అవసరాలకు నష్టం కలిగిస్తోందని తెలిపారు. చెరువు సరిహద్దులు గుర్తించి ఆక్రమణలను తొలగించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నమస్తే,
నా పేరు హైదర్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్టీఐ ద్వారా కబ్జాలు అయిన చెరువుల కొరకు నేను కొన్ని ఎవిడెన్స్ తీసుకున్నాను. ఈ గతంలో కొన్ని ఎవిడెన్స్ ద్వారా ఈ ఇబ్రహీం సాగర్ అనే చెరువు దాంట్లో సోఫీనగర్ అనే దాంట్లో ఇల్లీగల్గా లేఅవుట్ చేసి కబ్జా చేసినట్టు ఒక ప్రూఫ్ చేయగలిగినాం. కాబట్టి దాంట్లోనే ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవాళ మెమోరాండం ఇచ్చినాం. ఎందుకంటే ఈ గొలుసుకట్టు చెరువులు నిమ్మల రాజుల నుంచి వచ్చేవి కాబట్టి దాన్ని కబ్జా చేయకుండా దాన్ని కాపాడాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చినాం. కాబట్టి కబ్జాదారులకు వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జనగామ జిల్లాలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల ఫోరం సభ్యులు ప్రభుత్వం 6వ గ్యారంటీగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, నెలకు 25,000 రూపాయల పెన్షన్, గుర్తింపు కార్డులు, ఉచిత రైల్వే బస్ సౌకర్యాలు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు అమలు చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 25,000 జాన్సన్ తరహాలో పెన్షన్ ఇస్తామని ఉద్యమకారుల ఫోరం తరఫున హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 20 నెలల కాలంలో దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఒకటి ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులను గుర్తింపు కార్డులు ఇచ్చి 250 గజాల జాగా 25,000 పెన్షన్ ఇచ్చి ఉద్యమకారులను ఆదుకోవాలని ఉద్యమకారుల ఈ తెలంగాణ నిర్మాణం జరిగింది. దీన్ని గత ప్రభుత్వాలు పక్కదోవ పెట్టించిన మాకు రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి ఇది రాహుల్ గాంధీ సమక్షంలో దీన్ని నెరవేర్చాలని ఉద్యమకారుల తరఫున ఉద్యమకారుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున కలెక్టర్ గారికి మేము విన్నవించుకునేది ఏమనగా, గత ప్రభుత్వాలు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులను కుటుంబాలు నష్టపోయిన తీరును గమనించి అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ, మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో 250 ఇంటి స్థలాన్ని, దాంతో పాటు ఇంటి నిర్మాణం మరియు మాకు పెన్షన్ గా 25,000 రూపాయల పెన్షన్ మరియు జార్ఖండ్ రాష్ట్రంలో ఇచ్చిన విధంగా ఇప్పుడు బస్ సౌకర్యము, ట్రైన్ సౌకర్యాలు అదే ప్రకారంగా మళ్ళీ మాకు అమలు చేయాలని మేము విన్నవించుకోవడం కోసం రాష్ట్ర తెలంగాణ ఫోరం జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వికలాంగుల పెన్షన్ పెంపు కోరుతూ జరిగిన ఈ నిరసనలో పోలీసులు, కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడులు జరిగాయి. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 6,000 పెన్షన్ హామీ నెరవేర్చకపోవడం మోసమని నాయకులు విమర్శించారు. సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు పలు దశల్లో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. మా జనగామ జిల్లా కేంద్రంలో పెన్షన్ల పెంపు కోసమై వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారులు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు, వితంతులకు, ఇతర చేయుత పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి నేటికి 20 నెలలు గడుస్తున్నా గానీ పెన్షన్ పెంచకుండా ప్రభుత్వం మనల్ని మోసం చేసింది. కాబట్టి ఈ మోసాన్ని ఎండగట్టడం కోసమే మందాకృష్ణమాయ గారు పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చేపట్టడానికి ఎన్నో పథకాలు చేపడుతున్నారు. రైతు బంధు పేరు మీద, రైతు బీమా పేరు మీద వికలాంగుల సొమ్ము, వీళ్ళకు రావాల్సిన పైసలు ఎందుకు ఇస్తలేరో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా కానీ మందాకృష్ణమాయ గారి పిలుపు మేరకు ఈ నెల 20వ తారీఖు నాడు, ఈ నెల 12వ తారీఖు నాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాలు ఉంటాయి. ఈ నెల 20వ తారీఖు నాడు హైవే దిగ్బంధాలు ఉంటాయి. 21వ తారీఖు నాడు నుంచి మొదలుకుంటే 26వ తారీఖు దాకా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ వద్ద జరిగే దీక్షలను జయప్రదం చేస్తాం. ఏది ఏమైనా పెన్షన్ పెంచేంత వరకు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తాం, ప్రభుత్వం గద్దెదించుతామని చెప్పేసి తెలియజేస్తూ, నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం అందించాలని బీజేపీ నేతలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
అలాగే కడెం ప్రాజెక్టు వరదలో కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ మరణించగా అతని కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నిర్మల్ జిల్లాలో మొన్న అత్యధికంగా పడిన వర్షపాతంతో 2000 ఎకరాలు నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. ప్రతి రైతుకు ఈరోజు అయితే ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇస్తూ రైతన్నకు ఆదుకోవాలని, మరియు మొన్న వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను అయితే మరమ్మతులు చేసి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, ఈరోజు మారుమూల గ్రామాల్లో పిల్లలు స్కూల్కు రావడానికి కూడా రవాణా సౌకర్యం లేకపోవడం, బ్రిడ్జిలు మరియు అయితే రోడ్లు డ్యామేజ్ కావడం వల్ల చాలామంది పిల్లలు కూడా స్కూళ్లకు రాలేకపోతున్నారు. ఈ విషయాలను గమనించి మరియు అయితే రైతులకు నిర్మల్ జిల్లాలో యూరియా కొరత ఏదైతే ఉందో ఆ యూరియా కొరత కూడా అతి త్వరలో తీర్చాలని ప్రభుత్వాన్ని ఈ 3 డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకోవడం జరిగింది. కాబట్టి బీజేపీ పార్టీ రైతు పక్షాన, నిర్మల్ ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడుతూనే ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. భారత్ మాతా కీ. సంగారెడ్డి కలెక్టర్ పి ప్రావీణ్య ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 61 ఫిర్యాదులు అందాయి. పింఛన్లు, సంక్షేమ పథకాలు, భూ వివాదాలు, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలపై ప్రజలు తమ వినతులను సమర్పించారు. కలెక్టర్ సంబంధిత అధికారులను ఫిర్యాదులు పెండింగ్ లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సబ్ కలెక్టర్ ఉమాహారతి తదితరులు అధికారులు పాల్గొన్నారు. ప్రజలు స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకూర్ పంచాయతీ పరిధిలో అక్షర ఉల్లాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అక్షరాస్యులు, వృద్ధులు, మహిళలు రోజుకు 1 గంట పాటు కలిసి కనీసం సంతకం చేయడం, ప్రాథమిక విద్య నేర్చుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంఈఓ మోకా ఉమా తెలిపారు. వెంటపల్లి నాగరాజు, కాశీ రవీంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. రైతులు, కూలీలు చురుకుగా పాల్గొన్నారు. ఉల్లాస్ అక్షరాస్యత ప్రోగ్రామ్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు. మీ అందరికీ కూడా చదువు రావాలనే ఉద్దేశంతో, అంటే మీరు కనీసం మీ పేరు మీరు రాసుకుని బోర్డు మీద ఉన్నది చదవగలిగేలాగా, పెద్ద పెద్ద అక్షరాలు కాకపోయినా మీరు బ్యాంక్ వెళ్ళేలాగా, బ్యాంకులో మీ కాగితాన్ని మీరు పూర్తి చేసుకునేలాగా, డబ్బులు వేసుకునేలాగా, తీసుకునేలాగా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వయోజనులు ఎవరైతే ఉంటారో, చదువురాని వయోజనులకు అక్షరాలు నేర్పించి వాళ్ళని నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత వైపు మళ్లించడానికి, వారికి సొంతంగా చదవడం, రాయడం నేర్చుకుని డిజిటల్ లెర్నింగ్ కూడా, అంటే సెల్ ఫోన్ లో మెసేజ్లు చదువుకోవడం,
అలాగే బ్యాంకుకి వెళ్ళి ఆర్థిక లావాదేవీలు వారే స్వయంగా చేసుకునేంత వరకు వారిని అక్షరాస్యత దిశగా నడిపించడం కోసం 100 గంటల ప్రోగ్రాం ఇది వాలంటీర్ల ఇది నడపబడుతుందండి. మనకి ఈ పోలేకరు గ్రామానికి 3 వాలంటీర్లు ఏర్పాటు చేయబడ్డారు. వారు 100 గంటలు అంటే 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నడిపించి ఒక్కొక్క వాలంటీర్ కి 10 మంది ఈ వయోజనులు నిరక్షరాస్యులు వాళ్ళు కేటాయించబడ్డారు. వాళ్ళు ఈ 100 గంటల ప్రోగ్రాం తీసుకుని వారికి అక్షరాస్యులుగా తయారు చేసి వారు స్వయంగా అన్ని కూడా చదువుకోవడం రాయడం నేర్చుకునే దిశగా వాళ్ళని తరబేతి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ కు చెందిన మొలకవల్లి మహేంద్ర రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆదోని పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ బాధ్యత ఇచ్చినందున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీతారాం రెడ్డి, శివరాం రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ ప్రజల కోసం కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు శ్రమిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకులు మా అన్న తలసిని రఘురామ్ అన్నకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న గారికి, మన జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నకు, అలాగే మన జోన్ అధ్యక్షులు చల్లా మత్సూద్ రెడ్డి అన్నకు, అలాగే శంకర్ రెడ్డి అన్నకు, ఇంకా మన పార్లమెంట్ పరిస్థితులు గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నకు, నన్ను ఆర్నిసలు సొంత తమ్ముడుగా భావించి నన్ను ఈరోజు ఇంతటి వాడిని చేసిన నా అన్న సాయన్నకు, బాలనరెడ్డన్నకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీ ఈరోజు నన్ను ఇన్నేళ్ళు నా కష్టాన్ని గుర్తించి నాకు ఇంత పెద్ద పదవిడం నా జన్మలో ఇదొక పెద్ద మైలురాయిగా భావిస్తున్నా. నెక్స్ట్ పార్టీ కార్యాచరణ ఏమని, పార్టీ నా మీద ఏ బాధ్యత పెట్టినా దాన్ని ముందు తీసుకుంటా. ఇంకో 2-3 రోజుల్లో మనకు అఫీషియల్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో మనకు కార్యాచరణ గురించి చెప్తారు. ఆ కార్యాచరణ నా చేతికి అందిన తర్వాత దాన్ని బట్టి ప్రణాళికలు ముందు చెప్తాం. అన్ని రోజులు పార్టీకి కష్టపడే ప్రతి కార్యకర్తను అందరికీ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా తెలుసుకొని మన లోకల్ నాయకులకు, పార్టీ పెద్దలకు అందరికి చెప్పేసి ఆ సమస్యలు తీర్చేసి అందరూ కలిసికట్టుగా 2029లో మళ్ళా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునేదాకా పోరాడుతూనే ఉంటాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నేతలు పురుగుల మందు డబ్బాలో మద్యం పోసుకుని తాగి హైడ్రామా సృష్టించారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే జీర్ణించుకోలేక వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉల్లికి మద్దతు ధర ఇస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. సూపర్ 6 సూపర్ హిట్ కావడంతో వైసీపీకి భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. సూపర్ 6 సూపర్ హిట్ ఏ కార్యక్రమాలు అయితే ప్రతిపక్షంలో యువగల రథసారథి నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పిన హామీలు, ముఖ్యమంత్రి కాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తరుణంలో చేసేటువంటి అన్ని హామీలని ఒక సూపర్ 6 సూపర్ హిట్ గా చేసినట్టు తరుణంలో కేవలం ఉనికి కోసం ఈ రోజు వైసీపీ పార్టీ పడుతున్న అగచాట్లు చూస్తుంటే చాలా హాస్యాస్పదం అనిపిస్తాం. మేము రైతుల కోసం పుట్టాము, రైతుల కోసమే ఉన్నామంటూ ఈ రోజు మా కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఉల్లి పంట వేస్తే ఆ ఉల్లికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతుల కష్టాలను గుర్తించి ఈ రోజు ముందుకు పోయే పరిస్థితులు ఉంటే మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ గంటల ప్రోగ్రాం తీసుకుని జీర్ణించుకోలే నన్ను ఆర్నిసలు సొంత తమ్ముడుగా భావించి నన్ను ఈరోజు ఇంతటి వాడిని చేసిన నా అన్న సాయన్నకు, బాలనరెడ్డన్నకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీ ఈరోజు నన్ను ఇన్నేళ్ళు నా కష్టాన్ని గుర్తించి నాకు ఇంత పెద్ద పదవిడం నా జన్మలో ఇదొక పెద్ద మైలురాయిగా భావిస్తున్నా. నెక్స్ట్ పార్టీ కార్యాచరణ ఏమని, పార్టీ నా మీద ఏ బాధ్యత పెట్టినా దాన్ని ముందు తీసుకుంటా. ఇంకో 2-3 రోజుల్లో మనకు అఫీషియల్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో మనకు కార్యాచరణ గురించి చెప్తారు. ఆ కార్యాచరణ నా చేతికి అందిన తర్వాత దాన్ని బట్టి ప్రణాళికలు ముందు చెప్తాం. అన్ని రోజులు పార్టీకి కష్టపడే ప్రతి కార్యకర్తను అందరికీ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా తెలుసుకొని మన లోకల్ నాయకులకు, పార్టీ పెద్దలకు అందరికి చెప్పేసి ఆ సమస్యలు తీర్చేసి కావడంతో వైసీపీ ఉంటాం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నేతలు పురుగుల మందు డబ్బాలో మద్యం పోసుకుని తాగి హైడ్రామా సృష్టించారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే జీర్ణించుకోలేక వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉల్లికి మద్దతు ధర ఇస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. సూపర్ 6 సూపర్ హిట్ కావడంతో వైసీపీకి భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. సూపర్ 6 సూపర్ హిట్ ఏ కార్యక్రమాలు అయితే ప్రతిపక్షంలో యువగల సారథి నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలు చెప్పిన హామీలు, ముఖ్యమంత్రి కాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తరుణంలో చేసేటువంటి అన్ని హామీలని ఒక సూపర్ 6 సూపర్ హిట్ గా చేసినట్టు తరుణంలో కేవలం ఉనికి కోసం ఈ రోజు వైసీపీ పార్టీ పడుతున్న అగచాట్లు చూస్తుంటే చాలా హాస్యాస్పదం అనిపిస్తాం. మేము రైతుల కోసం పుట్టాము, రైతుల కోసమే ఉన్నామంటూ ఈ రోజు మా కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఉల్లి పంట వేస్తే ఆ ఉల్లికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతుల కష్టాలను గుర్తించి ఈ రోజు ముందుకు పోయే పరిస్థితులు ఉంటే 1200 ఈ రోజు మన క్వింటాకి ఇచ్చిన తర్వాత ఈ రకంగా రైతులకు ఏ రకంగా లబ్ధి జరుగుతున్న యొక్క అక్కసుతోటి వాళ్ళు ఆడినటువంటి డ్రామా వాళ్ళు తొమ్మిన బూతులనే వాళ్ళు పడినట్టుగా ఈరోజు చూస్తున్నారు. మీడియా సాక్షిగా రైతుల ముసుగులో వైసీపీ నాయకులు ఖాళీ పురుగుల మందు డబ్బాలో మద్యాన్ని నింపుకొని తాగి ఈ రోజు ఆ మద్యం ద్వారా ఈ రోజు మేమేదో విషయం తీసుకున్నామని చెప్పి విషయం కక్కే ప్రయత్నం చేశారు. ఈ ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు పేటెంట్ రైట్స్ వైసీపీ పార్టీ. ఈ రోజు మరొక్కసారి రైతుల పక్షాన అన్నదాత సుఖీభావ కావచ్చు, రైతులకు మద్దతు ధర కావచ్చు, మా ప్రాంత పశ్చిమ ప్రాంత జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైతు కెనాల్ కావచ్చు. ఇది ఇవాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.